మనం పూజల టైంలో పెసరపప్పు చేసే పులగం చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 5 మినిట్స్లో అయితే తయారు చేసుకోవచ్చు. దీన్ని అన్నీ కలిపి పెట్టేయడమేనండి, చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా మనము 2 గ్లాసుల బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. దానికి కొంచెం నెయ్యి అవసరం ఉంటుంది. నెయ్యి వేసుకోవాలండి. ముందుగా పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి 1/2 అవర్. తర్వాత అందులో నెయ్యి, ఉప్పు, పసుపు. మేమైతే కనుక ఇది పూజల టైంలో చేస్తాం కాబట్టి ఆవు నెయ్యిని సైంధవలోనే వాడతామండి. కరివేపాకును కూడా అందులో వేస్తాము. ఉప్పు మనము సైంధవలోనే వేస్తాం కాబట్టి ఉప్పు వేయమండి. ఇవన్నీ వేసి 1కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసేసి మామూలుగా స్టవ్ మీద పెట్టడమేనండి. మనం బియ్యము దలసరిగా ఉంటే 2 గ్లాసులు వేయాలి. అదే మంచి బియ్యము సన్నగా ఉన్న బియ్యం అయితే 1.5 గ్లాసు నీళ్ళు వేస్తే సరిపోతుంది. ముందుగా హైలో పెడతామండి. మనం ఉడికెట్టే సమయానికి అయితే సిమ్లో పెట్టేయాలి. ఒక 1/2 అవర్లో అయితే తయారైపోతుంది. 1/2 అవర్ కూడా అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది.